యోబు అంతటి నీతిమంతుడు కానీ యథార్థవంతుడు కానీ యోబు లాంటి వ్యక్తి భూమి మీద లేడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంతేకాదు ఈ శ్రమల గురించి శోధల గురించి ఒక మాట రాయబడ్డది చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం ఒకసారి చూద్దాం. 12, 13 వచనాలు. శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడు, లేదా యోబు శోధనకి నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును. ఎవరైతే శోధన సహిస్తారో, ఎవరైతే శోధనలో నిలబడతారో వారు జీవ కిరీటం పొందుకుంటారు. జీవ కిరీటం ఏమీ ఊరికి వచ్చేది, లేదంటే ఏదైనా ఒక పరుగు పందులు పరిగెట్టకుండా బహుమతులు ఊరికే రావు, అది అసలు విలువే ఉండదు దానికి. కానీ జీవ కిరీటం పొందుకోవాలంటే కనుక శోధనను సహించాలి, శోధనలో నిలబడాలి మనం అందరం.